వెల్కమ్ టు హెల్త్ కేర్. అందానికి ఆరోగ్యానికి మన ముఖంలో ఎలాంటి లోపం లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ముఖంలో ఏ చిన్న లోపం ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. పుట్టుకతో వచ్చే లోపాలు కొన్ని అయితే మరికొన్ని వయసుతో పాటు వచ్చే మార్పులు. అందుకనే ముందు నుంచే ఒక కాస్మెటాలజిస్ట్ సలహా మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, లోపాలని సరిచేయించుకోవడానికి సరైన కాస్మెటిక్ సర్జన్ సూచనల మేర వాళ్ళు చెప్పినవి చేయడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని పొందొచ్చు. అసలు ముఖానికి సంబంధించి ఏ ట్రీట్మెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, కాస్మెటిక్ సర్జరీస్లో ఏవేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ ప్రసాద్ వేమూరి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అసలు ముఖానికి సంబంధించి ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించే ముందండి అసలు ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుందని ఒక సీనియర్ కాస్మెటిక్ సర్జన్గా మీరు చెప్తారు? సింపుల్ సేయింగ్ అండి, ఫేస్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హెల్త్ అంటారు. సో ద ఎలిమెంటరీ థింగ్స్ లైక్ ఏ గుడ్ స్లీప్, గుడ్ న్యూట్రిషన్ అండ్ బేసిక్ ఎలిమెంటరీ స్కిన్ కేర్ అంటాం. అంటే స్కిన్ గురించి కొంచెం బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే ఎస్పెషలీ వెన్ యువర్ యంగర్ అంతకంటే ఫర్దర్గా అవసరం ఉండదు. కామన్గా మనం చూసేది 2-3 అవర్స్ పడుకోవటం, లేట్ అవర్స్ పడుకోవటం, జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా యూ హ్యావ్ బేరింగ్ ఆన్ ద అపీరెన్స్. అవి కనుక అవాయిడ్ చేసి తీసుకుంటే 60-70% ఆఫ్ టైమ్ యూ డో నాట్ నీడ్ ఎనీ మేజర్ థింగ్స్, ఎస్పెషలీ ఇన్ యంగర్ ఏజ్ గ్రూప్. జనరల్గా పబ్లిక్కి అసలు నవ్వేడేస్ ఎక్కడ చూసినా ఈ కాస్మెటిక్ క్లినిక్స్ కనిపిస్తున్నాయండి. అండ్ మీలాంటి సీనియర్ కాస్మెటిక్ సర్జన్స్ ఉన్నారు. అసలు ఎవరిని ఎప్పుడే అప్రోచ్ అవ్వాలి అన్న విషయాల మీద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక్కసారి ఆ డిఫరెన్సెస్ చెప్తారా? కాస్మెటిక్ సర్జన్స్ అంటే ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్స్ అండి. సెకండ్ థింగ్ ఇస్ ద డెర్మటాలజిస్ట్ హూ హ్యాడ్ సమ్ ట్రైనింగ్ ఇన్ ద బ్యూటీ ట్రీట్మెంట్స్. నౌ ద థర్డ్ కేటగిరీ ఉన్నారు సో కాల్డ్ కాస్మెటాలజిస్ట్ హూ హ్యావ్ నో మెడికల్ డిగ్రీ, హూ ఆర్ నాట్ లీగల్లీ ఆథరైజ్డ్ టు ప్రాక్టీస్. ఓకే, ద ప్రాబ్లం ఏంటంటే పీపుల్ డు నాట్ నో ద డిస్టింగ్విషన్ బిట్వీన్ దీస్ త్రీ. సో ఎప్పుడైతే అన్క్వాలిఫైడ్, అన్ట్రైన్డ్, అన్స్కిల్డ్ పీపుల్ చేతిలో కనుక పడితే చాలా డిజాస్టర్స్ జరుగుతూ ఉంటాయి. వీ ఆల్మోస్ట్ సీ దోస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో ద బిగినింగ్ వుడ్ బి సీ ఎ గుడ్ డెర్మటాలజిస్ట్ ఆర్ ఎ గుడ్ క్వాలిఫైడ్ ట్రైన్డ్ కాస్మెటిక్ సర్జన్ హూ హ్యాపన్స్ టు బి ప్లాస్టిక్ సర్జన్. వీళ్ళిద్దరి చేతుల్లో అయితే పేషెంట్స్ సేఫ్. అయితే ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్లో మినిమల్లీ ఇన్వేజివ్ ఉంటుంటాయి, ఒక్కోసారి సర్జరీ ఉంటాయి, సర్జికల్ ప్రొసీజర్స్. ఇందాక మనం ఒక నిమిషం ముందు డిస్కస్ చేసినట్టు బేసిక్ హెల్త్ ఇవి మెయింటైన్ చేస్తే ఎక్స్ లెవెల్ ఆఫ్ అపియరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే అది కొంచెం దాటి కొద్దిగా చేంజెస్ కనపడితే సో 3 ways ఆఫ్ ట్రీటింగ్ ఇట్. ఒకటి స్కిన్ సర్ఫేస్ ట్రీట్మెంట్, సెకండ్ స్కిన్కి జస్ట్ అండర్ ద స్కిన్ ట్రీట్మెంట్, ఇంకా కనుక ఎర్లీ స్టేజెస్ కనుకుంటే థర్డ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇవన్నీ మినిమల్లీ ఇన్వేజివ్ ఆర్ నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అంటాం. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ సర్జరీ బట్ సంథింగ్ విచ్ టు ఇంప్రూవ్ ద అపియరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ అనుకుందాం, కొంతమందికి డ్రై స్కిన్ ఉండి ఎర్లీగా రింకిల్డ్గా ఉంటుంది, వాళ్ళకి స్కిన్ మాయిశ్చరైజేషన్, అవాయిడింగ్ ఎక్సెసివ్ ఎక్స్పోజర్స్ ఆఫ్ స్కిన్ ఇంపార్టెంట్, సన్ ఇంపార్టెంట్. అట్లా కనుక సన్కి ఎక్స్పోజర్ అనేది వాళ్ళ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్ కనుక అయితే యూజ్ అ గుడ్ క్వాలిటీ సన్ ప్రొటెక్టివ్ క్రీమ్, అట్లీస్ట్ SPF అంటాం, సన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ 30 అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. ఓకే. సో వన్స్ స్కిన్ సర్ఫేస్ కనుక దాటితే మనకి షాలోగా గ్రూవ్స్ కానీ డిప్రెషన్స్ అటువంటివి వస్తాయి. ఆర్ వెన్ యూ స్మైల్ రింకిల్స్ ఉంటాయి కొంతమంది ఫోర్ హెడ్ మీద కానీ ఐ మీద లేదా సైడ్స్ ఆఫ్ చీక్స్ మీద. మజిల్ కంట్రాక్ట్ అయినప్పుడు వచ్చే రింకిల్స్ని మనం డైనమిక్ రింకిల్స్ అంటాం. డైనమిక్ రింకిల్స్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్లీ ట్రీటెడ్. బోటాక్స్తో మనం ఆ పర్టికులర్ మజిల్స్ని వీకెన్ చేస్తే ఆ రింకిల్స్ డెఫినెట్గా బాగా తగ్గుతాయి. ఇక థర్డ్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఇక మనకి గ్రూవ్స్ ఇక్కడ ఐ కింద కానీ ఈ ఏరియాలో ఎర్లీ ఏజింగ్ అంటాం, అంటే లేట్ 30s 40sలో వాళ్ళకి ఫిల్లర్స్ అంటాం. ఫిల్లర్స్ అంటే సింథటిక్ మెటీరియల్స్ ఉంటాయి, హయాలూరానిక్ యాసిడ్ ఉంటుంది, దాన్ని డిఫరెంట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న దాన్ని బట్టి ఆ ఫిల్లర్ టెక్స్చర్ కానీ దాని కన్సిస్టెన్సీ, దాని ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. ఆ పేషెంట్కి ఉన్న దాని కండిషన్ బట్టి డిఫరెంట్ ఫిల్లర్స్తో చాలా వరకు
అపియరెన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ద థర్డ్ పార్ట్ ఆఫ్ నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎర్లీ సాగింగ్. చాలామంది చూస్తే మనకి ఫోల్డ్స్ కొంచెం డీప్ అవటం కానీ, జౌల్స్ అంటాం ఈ ఏరియాలో కొంచెం అట్లా ఎర్లీ నెక్ సాగింగ్ ఉంటుంది. బట్ అంత ఎక్కువ లేకుండా సర్జరీ అవసరం ఉండదు. వాళ్ళకి ఈ థ్రెడ్ లిఫ్ట్స్తో ఆ టిష్యూస్ని మనం పైకి లిఫ్ట్ చేయొచ్చు అలా. సో ఆ గ్రూవ్స్ తగ్గుతాయి. ఎర్లీ సాగింగ్ ఈజ్ కరెక్ట్. ఇవి నాన్ ఇన్వేజివ్ అడ్వాంటేజెస్. మినిమల్లీ ఇన్వేజివ్ డౌన్ టైం అంటే మీరు ప్రొసీజర్ చేసిన తర్వాత మీరు రికవరీ క్వికర్. మీ ప్రొఫెషన్ నుంచి వర్క్ నుంచి ఎక్కువ రోజులు టైం ఆఫ్ తీసుకోవాలని అవసరం లేదు. ద డిసడ్వాంటేజ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఈజ్ డ్యూరేషన్. డిపెండింగ్ అపాన్ మనం చేసే దాన్ని బట్టి 1 year, 1.5 year ఆర్ మేబీ మ్యాక్స్ 2 years తర్వాత ఈ ప్రొసీజర్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో బిట్వీన్ 30s and 40s ఆర్ మేబీ లేట్ 20s ఇన్ సమ్ పీపుల్ ఈ ట్రీట్మెంట్స్ వెరీ ఐడియల్. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పటికి బాగానే ఉన్నాం కదా 40 years వచ్చాక యాజ్ లాంగ్ యాజ్ వీ కెన్ మెయింటైన్ అలా మెయింటైన్ చేసి తప్పదు అనుకున్నప్పుడు ఈ బొటాక్స్ ఫిల్లర్స్కి వెళ్ళొచ్చు అనుకుంటారు. దాని గురించి మీరు ఏమంటారు? ఓకే, ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఒకటి వచ్చిందండి, ప్రివెంటివ్ మేనేజ్మెంట్ అని. ఇప్పుడు మన హెల్త్ని ఎలా ప్రివెంట్ చేస్తామో అట్లాగే ఇఫ్ యూ సీ ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్, ఆ టైంలో కనుక మనం ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ కనుక స్టార్ట్ చేసి ఉంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎర్లీ 30sలో కనపడి అనుకుందాం ఎర్లీ చేంజెస్. ఇఫ్ యూ స్టార్ట్ దీస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, బాగా చేంజెస్ మీరు యూఆర్ పుష్ ఇన్ టు లేట్ 40s. అంటే అంత టైం గెయిన్ అవుతుంది మీకు. ద సేమ్ థింగ్ మీరు ఇప్పుడు ఎర్లీగానే ఉంది కదా అని చెప్పి లేట్ 30s వరకు వెయిట్ చేసి స్టార్ట్ చేసామనుకోండి, మీ బెనిఫిషియల్ పీరియడ్ ఈ ట్రీట్మెంట్స్తో 3 to 5 years ఉంటుంది. సో దెన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద సర్జికల్ కరెక్షన్స్. అందుకని ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ దీస్ నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్, ఎస్పెషల్లీ స్కిన్ టైట్నింగ్, థ్రెడ్ లిఫ్ట్స్ కానీ, దర్ ఇస్ ఎ న్యూవర్ మోడాలిటీ నౌ. అంటే నాన్ ఇన్వేజివ్ స్కిన్ టైట్నింగ్ అని కూడా వచ్చినాయి. వాటితో అంటే స్కిన్ థిక్నెస్ పెంచి కంట్రాక్టిలిటీ పెంచుతారు. దానివల్ల మీ ఏజింగ్ చేంజెస్ విల్ బి డిలేడ్ ఫర్దర్. ఈ బొటాక్స్కి ఫిల్లర్స్కి అసలు ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ ఏంటండి? ఒక్కోసారి ఫిల్లర్స్కి వాళ్ళ బాడీ ఫ్యాటే తీసుకుని ఇంజెక్ట్ చేయడం కూడా గమనిస్తూ ఉంటాం కదా, అదేంటి అసలు ఆ ఆప్షన్ ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫిల్లర్స్ ద 2 things. ఒకటి సింథటిక్ అంటే ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. సెకండ్ మన ఓన్ ఫ్యాట్. సో బిట్వీన్ ద 2 ఫ్యాట్ ఈజ్ మోర్ డ్యూరబుల్, బట్ ఫ్యాట్ ఇన్వాల్వ్ సర్జరీ కదా. అందుకని ఆల్వేస్ వీ స్టార్ట్ విత్ ఏ సింథటిక్ ఫిల్లర్ ఫస్ట్, ఎందుకంటే ఈజియర్ టు డూ అండ్ ద పర్సన్ హ్యాస్ టైమ్ టు జడ్జ్ వెదర్ దట్ ఈస్ వాట్ దే వాంట్ టు లుక్ ఎట్. అంటే ఆ రకంగా వాళ్ళకి అపియరెన్స్ కావాలి అనుకుంటే దే విల్ సీ దెమ్సెల్స్, జడ్జ్ దెమ్సెల్స్. ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్, ద నెక్స్ట్ స్టెప్లో మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేయొచ్చు. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అగైన్ దేర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. స్ట్రక్చరల్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని, వేర్ టిష్యూస్ నీడ్ టు బి లిఫ్టెడ్ అన్నప్పుడు స్ట్రక్చరల్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తాం. ఫైనర్ కంటూర్స్ కరెక్షన్స్ అంటే మైక్రో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తాం. సర్ఫేస్ ట్రీట్మెంట్కి స్కిన్కి వి గో ఇన్ టు నానో ఫ్యాట్ గ్రాఫ్టింగ్. సో డిపెండింగ్ అపాన్ ఆ పేషెంట్ కండిషన్స్ ఏంటి అనే దాన్ని బట్టి ఈ 3 varieties ఆఫ్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్లో ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 విల్ ప్రొడ్యూస్ మచ్ బెటర్ రిజల్ట్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ సెమీ పర్మనెంట్. అంటే రిపిటేటివ్గా అవసరం ఉండదు దేంట్లో. ఈ సెలబ్రిటీస్ కొంతమందిని చూస్తే కాస్మెటిక్ సర్జరీస్ ఫెయిల్యూర్కి గురైన వాళ్ళని చూస్తాం, కొంతమంది చాలా వండర్ఫుల్గా మారిన బ్యూటిఫుల్గా మారిన వాళ్ళని చూస్తాం, కొంతమంది ఫెయిల్యూర్కి గురైన వాళ్ళని కూడా చూస్తుంటాం. అంటే వాళ్ళు అంటే సెలబ్రిటీస్ అంటే మంచి డాక్టర్నే ఎంచుకుంటారు కదా, కానీ ఎందుకు అలాంటివి జరుగుతాయి అంటారు? అంటే కాంప్లికేషన్ అది పార్ట్ ఆఫ్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ అండి. మీరు అన్నట్టు సెలబ్రిటీస్ మంచి డాక్టర్ని ఎంచుకుంటారు అనేది నేను టోటల్గా ఐ డోంట్ అగ్రీ విత్ దట్. సమ్టైమ్స్ ద మోస్ట్ ఫేమస్ పర్సన్ విల్ చూస్ ద ఫెలో హూ అడ్వర్టైజెస్ ఎ లాట్. సో నాట్ నెసెసర్లీ ఈజ్ అ గ్రేట్ స్కిల్ డాక్టర్. సో అటువంటివి కొన్నిసార్లు జరుగుతాయి. కొన్నిసార్లు దేర్ డిమాండ్స్ ఆర్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ టు రియాలిటీ. అప్పుడు మనం ఆ ప్రొసీజర్ వద్దు, కాంప్లికేషన్ రిడన్ అని చెప్పాలి. ద లాస్ట్ పార్ట్ ఈస్ ఎస్ అన్ఫార్చునేట్ కాంప్లికేషన్ విచ్ కెన్ ప్రొడ్యూస్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్టబుల్. ఇర్రివర్సిబుల్ జరగటం ఎక్స్ట్రీమ్లీ రేర్.
ఇంకా సర్ఫేస్ ట్రీట్మెంట్స్లో ఈ పీలింగ్ అని కెమికల్ పీలింగ్ ట్రీట్మెంట్స్, ఎక్స్ఫోలియేషన్, మైక్రోడర్మాబ్రేషన్ అని ఇలాంటివన్నీ వింటుంటాం కదా. లేజర్స్తో కూడా స్కిన్ టైటనింగ్, యంగ్ లుక్ ఇస్తామని, వాటికి కూడా టెంపరీ రిజల్ట్సా అసలు? మరి ఇవెవరికి ఇంకా యంగ్ పీపుల్కి ఇస్తుంటారా ఏంటి వీటిలో? నాన్ ఇన్వేజివ్ సర్ఫేస్ ట్రీట్మెంట్స్ అన్ని టెంపరీ అండి. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ డ్యూరేషన్, ఎన్ని రోజులు అవి మీకు ఎఫెక్టివ్గా ఉంటాయి, ఓకే, నెక్స్ట్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్లర్స్ అనుకున్నాం మనము, 3-4 టైప్ ఆఫ్ ఫిల్లర్స్లో ద మైల్డ్ ఫిల్లర్ విల్ లాస్ట్ 4 to 6 months, I'm sorry. The next one will last about 9 to 12 months. The more thick color filler will last about 12 to 18 months. There is the semi-synthetic filler, which is a semi-permanent antaru, 2 years onwards ఉంటుంది. There are permanent fillers also, but we don't recommend them. ఎందుకంటే కాంప్లికేషన్ అంటూ వస్తే వాటి నుంచి ఎఫెక్ట్స్ని పూర్తిగా రివర్స్ చేయటం సమ్ టైమ్స్ ఈజ్ నియర్లీ ఇంపాసిబుల్. అందుకని పర్మనెంట్ ఫిల్లర్స్ వి ప్రిఫర్ నాట్ టు యూస్. సరే, అంటే ఇవన్నీ ఏజ్తో పాటు వచ్చే చేంజెస్కి చేసే ట్రీట్మెంట్స్ మామూలుగా 30+ నుంచి స్టార్ట్ చేస్తుంటారు. ఇంకా పుట్టుకతో వచ్చే లోపాలు ఉంటాయి. అసలు ఫేస్లో ఏ లోపాలు ఎక్కువగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే రైట్ ఫ్రమ్ ద ఫేషియల్ గ్రోత్ అబ్నార్మాలిటీ నుంచి, సపోజ్ వన్ సైడ్ జా డజంట్ గ్రో, మీ ఫేస్ మొత్తం వైపు టిల్ట్ అయిపోతుంది. దెన్ అన్లెస్ చేంజ్ ద ఫౌండేషన్, సిమెట్రీ రాదు. వాటికి సర్ఫేస్ ట్రీట్మెంట్లు అవి పనిచేయవు. అప్పుడు మేజర్ సర్జరీ ఆన్ ద ఫేషియల్ బోన్స్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఇంజరీస్, మేజర్ ట్రామా జరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అగైన్ బోన్స్ అన్ని కనుక సరిగ్గా ఫిక్స్ చేయకపోతే ఎసిమెట్రీస్ వస్తే వాటిని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ థింగ్ ఈజ్ క్యాన్సర్ సర్జరీ. పీపుల్ అండర్గో క్యాన్సర్ సర్జరీ, ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ ఫేషియల్ డిఫార్మిటీస్ హ్యాపెన్. వాటికి కూడా లాట్స్ ఆఫ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ప్లస్ కాస్మెటిక్ సర్జరీ, ఆ కాంబినేషన్ టెక్నిక్స్తో చేయాల్సి ఉంటుంది. ప్యూర్లీ కాస్మెటిక్స్ ఎయిమ్స్ ఉంటే మనం ఇప్పటి వరకు సర్ఫేస్ ట్రీట్మెంట్ మీద మాట్లాడుకున్నాం. అది దాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే పీపుల్ ఇన్ లేట్ 40s ఆర్ ఎర్లీ 50s, వాళ్ళకి సాగ్ అని, రింకిల్స్ అని ఎక్స్టెన్సివ్గా ఉంటాయి. ఆ స్టేజ్లో బోటాక్స్ను, థ్రెడ్ లిప్స్ ఇవి పనిచేయండి. వాటికి మనం సర్జరీ ఒకటే మార్గం. మన సర్జరీ డిపెండ్స్ అపాన్ ఏ ఏరియా మనం ట్రీట్ చేస్తామనే దాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హెడ్ డ్రూప్ అయ్యి ఐలిడ్స్ కూడా క్లోజ్ అవుతూ ఉంటాయి. దానికి వీ డూ వాట్ ఈస్ కాల్డ్ అన్ ఎండోస్కోపిక్ బ్రో లిఫ్ట్. అంటే పైన ఎక్కడ స్కార్స్ ఉండవు, వి గో త్రూ ద హెయిర్ యూజింగ్ ఎన్ ఎండోస్కోప్. ఇక్కడ ఒక 1.5 centimeter కట్స్తో 2 ఏరియాల్లో వీ కెన్ లిఫ్ట్ ద హోల్ థింగ్ అప్ అండ్ ఫిక్స్ అప్. ఎవరికీ తెలియదు. అండ్ ద డ్యూరబిలిటీ ఈజ్ ఇన్ డికేట్స్, నాట్ ఈవెన్ ఇయర్స్. 10 years 15 years అట్లాగా అనమాట. ద నెక్స్ట్ స్టెప్కి వస్తే ఐలిడ్స్ ఉంటాయి. సో ఐలిడ్స్ యూ కెన్ సీ కామన్గా ఫ్యాట్ బ్యాగ్స్ అంటారు, మన సినిమాలో కూడా ఉంది క్యారీ బ్యాగ్స్ అని, చాలా పాపులర్ డైలాగ్ అది. దాంట్లో ఆ బల్జెస్ అన్ని మనం స్కిన్ మీద కట్ చేయకుండా ఐ లిడ్ బ్యాక్ పార్ట్ నుంచి రిమూవ్ చేయొచ్చు. అప్పర్ ఐలిడ్లో స్కిన్ ఎక్సెస్ ఉండి ఐ డ్రూప్ అవుతూ ఉంటుంది. దానికి అగైన్ వీ కెన్ డూ ఏ సింపుల్ సర్జరీ అండ్ మేక్ ఇట్ ఆల్ రైట్. ద నెక్స్ట్ స్టెప్ విల్ బి నోస్. నోస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. డిపెండింగ్ అపాన్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద నోస్ we can completely change the nose, including structural problems also. If you come down, చాలా మంది లిప్స్ అడుగుతారు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చే ముందే ఐ హ్యాడ్ ఎ కన్సల్టేషన్ విత్ ఎ గర్ల్. అమెరికాలో ఉంటుంది అమ్మాయి, థిక్ లిప్స్ ఉన్నాయి. దే ఆర్ ట్రయింగ్ టు గెట్ హర్ మ్యారీడ్ అండ్ దే థింక్ దిస్ ఈజ్ ఎ మేజర్ ఇంపెడిమెంట్. దీనివల్ల మంచి సంబంధాలు రావు, ఇట్లాంటి వర్రీ ఉంది. ఆ లిప్ సైజ్ రెడ్యూస్ చేయొచ్చండి, అంటే వితౌట్ లీవింగ్ ఏ విజిబుల్ స్కార్. లిప్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ద నెక్స్ట్ స్టెప్ ఈ చిన్. మన చాలామందికి ఫేస్ అంతా బాగుంటుంది, ఈ చిన్ రెట్రోడ్ అయి ఉంటుంది, అంటే వెనక్కు ఉంటుంది. సో ప్రొఫైల్లో చూస్తే ఆల్మోస్ట్ లైక్ ఏ బ్యాక్గా ఉండి ఫేస్ లిప్స్ అయి ప్రామినెంట్గా ఉంటుంది, జా షార్ట్గా, నెక్ బల్జెస్ అవన్నీ ఉంటాయి. సింపుల్ సర్జికల్ ప్రొసీజర్ జీనియోప్లాస్టీ అంటాం. ఈ చిన్ని అడ్వాన్స్ చేస్తాం. సో దెన్ చిన్ విల్ ఫేస్ ప్రపోర్షనేట్గా ఉంటుంది, ఈ ఫుల్నెస్ పోతుంది, jaw looks longer and the scar will be inside the mouth. So nobody will ever know ఇంత మేజర్ సర్జరీ జరిగిందని కూడా తెలియదు. ఇవి దేర్ ఆర్ సంథింగ్ ప్రొడ్యూస్ డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్స్. ఈ మధ్య జా కరెక్షన్, జా కూడా క్లియర్గా ఉండేటట్టు కూడా కరెక్ట్ చేయగలరు అని మనం సెలబ్రిటీస్ని కూడా చూస్తున్నామండి.
ఆ చేంజెస్ అంటే అట్లా కూడా చేయగలుగుతారా? జాతి కూడా ప్రామినెంట్గా కనిపించేటట్టు. ఎస్, మనం వీఆర్ ఆల్మోస్ట్ అడాప్టింగ్ వెస్ట్రన్ స్టాండర్డ్స్. అంటే విమెన్కి యాంగులర్ స్లీక్ ప్రొట్రూడింగ్ జా అనేది యాక్సెప్టెడ్ నామ్. మెన్కి మోర్ స్క్వేర్ జా. సో సపోజ్ మీ జా ఇస్ స్మాలర్, దెన్ ద జా కెన్ బి ఎన్లార్జ్. అంటే ద డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఏదర్ యూ డూ సర్జరీ అండ్ ఎన్లార్జ్ ద జా ఆర్ యూజ్ అన్ ఇంప్లాంట్. మన ఇంప్లాంట్ పెట్టి మనకు కావాల్సిన షేప్లో అది కనుక లోపల ఉంచితే జా విల్ బి ప్రామినెంట్ అండ్ ఎగ్జాక్ట్లీ ద షేప్ యూ ఆర్ లుకింగ్ ఫర్. దీనికి 3D ఫేషియల్ ప్లానింగ్ అని వచ్చినాయి ఇప్పుడు. మనం సిటీ స్కాన్ తీసుకుంటే సాఫ్ట్వేర్ మీద వీ కెన్ డిజైన్ ఎగ్జాక్ట్లీ ద సైజ్, డైమెన్షన్స్, థిక్నెస్ ఆఫ్ ద ఇంప్లాంట్. దాన్ని ల్యాబ్లో రీప్రొడ్యూస్ చేస్తారు. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సూటబుల్ ఫర్ యువర్ ఫేస్. సో బై పుట్టింగ్ దట్ ఇంప్లాంట్ యూ విల్ గెట్ వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ లుకింగ్ ఫర్. అంటే ప్రెడిక్టబిలిటీ, అవుట్కమ్స్ ఆర్ లాట్ మోర్ రిలయబుల్ నౌ దాన్ వాట్ ఇట్ వాస్ పాసిబుల్ 10 years ago. అంటే అన్ని రకాల కాస్మెటిక్ సర్జరీస్కి అలాగా వాళ్ళకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ ఇప్పుడు 3D ఇమేజెస్ వచ్చి, అంటే 3D ఇమేజింగ్ అనేది 2 kinds of things. ఒకటి సాఫ్ట్ టిష్యూ ఇమేజింగ్, అంటే మీ నోస్, లిప్స్, ఐలిడ్స్ అటువంటి వాటికి. రెండోది హార్ట్ టిష్యూ, దట్ ఈస్ ద బోన్స్. సో బోన్స్ని వీ టేక్ ఎ సిటీ స్కాన్, ఫీడ్ ఇట్ టు ఏ సాఫ్ట్వేర్ ఆల్గరిథం. దాని మీద మనం మాడిఫై చేయొచ్చు. మాడిఫై చేస్తే ఫైనల్ అవుట్కమ్ అదేం చేస్తుంది, ఆ సాఫ్ట్వేర్ బోత్ హార్డ్ టిష్యూ అంటే బోన్స్ అండ్ సాఫ్ట్ టిష్యూ ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ చేసి ఆ బోన్ మాడిఫికేషన్ చేస్తే ఫైనల్ అపియరెన్స్ ఎట్లా వస్తుందో కూడా మీకు ముందు చూపిస్తుంది. అంటే మన పేషెంట్ మీద ఒక ఫింగర్ పెట్టే ముందు మనకి బిఫోర్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ క్లియర్లీ మన ఎదురుగా ఉంటాయి. సో పేషెంట్కి ఇఫ్ దే లైక్ ఇట్ విల్ గో హెడ్ అండ్ డూ దట్. లేదంటే మైనర్ మాడిఫికేషన్ ముందే చేసుకోవచ్చు. ఈ బర్న్స్ అవి అయినప్పుడు కూడా మరి స్కిన్ చాలా చేంజెస్ డిస్టార్ట్ అయిపోతుంది కదండి, అలాంటప్పుడు ఏం చేస్తుంటారు? ఈజ్ అ డిఫికల్ట్ టాపిక్. అంటే ఎంత స్కిన్ ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి సమ్టైమ్స్ మొత్తం కరెక్ట్ చేయడం పాసిబుల్, సమ్టైమ్స్ టోటల్ కరెక్షన్ మే నాట్ బి పాసిబుల్. ఎందుకంటే ఆ మొత్తం స్కిన్ డిస్ట్రాయ్ అయిపోతే హోల్ ఫేస్ స్కిన్ రిప్లేస్ చేయటం మనకు మూవీస్లోనే సాధ్యం అండి. అలా కాకుండా ఐలిడ్స్ కానీ లిప్ దగ్గర, చిన్ దగ్గర ఎఫెక్ట్ అవుతాయి. దోస్ థింగ్స్ కెన్ బి కరెక్టెడ్ కంఫర్టబుల్లీ. అయితే ఈ కాస్మెటిక్ సర్జరీస్లో చాలా వరకు ఇంప్లాంట్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. నోస్ కరెక్షన్కైనా, రైనోప్లాస్టిక్ అయినా, ఇప్పుడు మీరు చెప్తున్న జా ఇలాంటివన్నీ. ఆ ఇంప్లాంట్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి అంటారా, పర్మనెంటా? ఓకే, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఐ పర్సనలీ అండ్ గుడ్ మెజారిటీ ఆఫ్ సీనియర్ సర్జన్స్ వీ ప్రిఫర్ పేషెంట్స్ ఓన్ టిష్యూ. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోస్కి ఇంప్లాంట్ బదులుగా వీ యూజ్ ఎ కార్టిలేజ్. సో మీ ఒంట్లోని నోస్లోంచి కానీ లేకపోతే రిబ్ కానీ కార్టిలేజ్ తీసుకుంటాం. అడ్వాంటేజ్ ఏంటంటే ఇస్ ఓన్ టిష్యూ, సో రిజెక్షన్ విల్ నాట్ హ్యాపెన్. అండ్ వన్స్ ఆ ఏరియాలో కనుక హీల్ అయితే ఇట్స్ లైఫ్ టైం. సో ఇంప్లాంట్ స్టేస్ లైక్ ఏ ఫారిన్ బాడీ. మీకు 6 నెలల్లో ప్రాబ్లం రావచ్చు, 6 ఏళ్ళ తర్వాత రావచ్చు, సో రాకపోవచ్చు లైఫ్ టైంలో కూడా. బట్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఎనీ ఇంప్లాంట్కి ఇదే ఇష్యూ. కొన్ని చోట్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ వాల్వ్ అనుకుందాం, ఇంప్లాంట్ తప్పితే చాయిస్ లేదు అనుకునేవాళ్ళం. ఇది కూడా ఇప్పుడు బయోలాజికల్ వాల్వ్ తయారు చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ద రీజన్. ఆ మెకానికల్ ఫెయిల్యూరు లేదా ఇన్ఫెక్టివ్ ఇష్యూస్ లేకుండా ఉండటం కోసమని పేషెంట్ టిష్యూస్ ఆర్ ఆల్వేస్ బెటర్. అంటే ఏజ్ అనేది ఎప్పుడైనా మీరు ఏజ్ లిమిట్ ఒక ఈ ఏజ్లో స్టార్ట్ చేయాలని అలా ఉంటాయి అంటారు? ప్యూర్లీ కాస్మెటిక్ సర్జరీ అయితే ఆఫ్టర్ ద గ్రోత్ కంప్లీషన్ అంటాం. అంటే గర్ల్స్కి యూజువలీ బై 16 దేర్ మోర్ ఆర్ లెస్ కంప్లీట్ దేర్ గ్రోత్. బాయ్స్కి అయితే బై అబౌట్ 17 దే మోర్ ఆర్ లెస్ కంప్లీట్. ఈవెన్ ఇఫ్ యాడ్ ఇయర్ 18, దాని తర్వాత కాస్మెటిక్ సర్జరీ చేయొచ్చు. అప్పర్ లిమిట్ అంటూ యాక్చువల్గా లేదు. ఇట్స్ ఎ ఫిజికల్ స్టేటస్, అంటే వాళ్ళ హెల్త్ స్టెబిలిటీ టు విత్ స్టాండ్ సర్జరీ విల్ డిసైడ్. ఓకే. సో మిగతా ఎయిల్మెంట్స్ లేకుండా హెల్తీ ఫిట్గా ఉంటే అప్పర్ లిమిట్ ప్రాబబ్లీ కెన్ బి స్ట్రెచ్డ్ ఎ లాట్. కొంతమంది బాడీ చూస్తే స్లిమ్గా ఉంటారు, ఫేస్ చూస్తే లావుగా ఉన్నట్టు ఉంటారండి, బాగా చబ్బీగా, ఫేస్ కూడా వెడల్పుగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఏమన్నా చేయగలరా? అంటే ఫస్ట్ డయాగ్నోసిస్, అంటే ఏ కారణం వలన మొహం వెడల్పుగా కనపడుతుంది అనేది మనం డయాగ్నోస్ చేయాలి. యూజువల్లీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే బక్కల్ ఫ్యాట్ అంటాం ఈ ఏరియాలో. దే హ్యాస్ లాట్స్ ఆఫ్ ఫ్యాట్ విచ్ ఈస్ స్ప్రెడింగ్ అప్ టు హియర్ అండ్ హియర్.
A simple surgical procedure inside the mouth నుంచి if you reduce the volume of a buccal fat, automatically face narrow. ఓకే. So that is the simplest thing. The next level is bony structure. If bone is contributing to that. Earlier we used to do major surgeries for that. ఇప్పుడు మనకి లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ ప్రామినెంట్గా ఉంటే కామన్గా ఈ మజిల్ ఉంటుంది, బైటింగ్ మజిల్, మెసిటర్ అంటాము. అది యాంగిల్ ఆఫ్ జా చాలా వెడల్పుగా ఉంటాయి. వీ కెన్ ట్రీట్ బై బోటాక్స్. ఒక 3 సార్లు కనుక బోటాక్స్ ఇస్తే లిటిల్ హయ్యర్ డోసేజ్, దిస్ అగైన్ విల్ బికమ్ నారోవర్. ద లాస్ట్ పార్ట్ ఈజ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద జా. దీనికి ఇఫ్ ఇట్ ఈస్ బ్రాడ్ ప్రొడ్యూసింగ్ వైడ్ ఫేస్ కనుక దానికి సర్జరీ ఒకటే మార్గం. అలాగే కొంతమందికి బాగా బుగ్గలు గుంటలుగా పోయి ఉంటాయి, అసలు ఫ్లెష్ ఉండకుండా, అలాంటి వాళ్ళకి ఏం చేస్తుంటారు? ఫేషియల్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇస్ అ వండర్ఫుల్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చిన్న చిన్న వాటికి ఫేషియల్ గ్రాఫ్ట్ అనుకున్నాం కదా. సో ఫేస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేది 3 టైర్డ్ వన్ స్ట్రక్చర్ వేర్ అంటే మనం బిల్డ్ చేయటం వాల్యూము, సెకండ్ స్మూతనింగ్ అవుట్ ఫైనర్ కాంటూర్స్, ఫైనల్లీ స్కిన్ సర్ఫేస్ రీజువినేషన్ అంటాం. ఈ నానో ఫ్యాట్లో లాట్స్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. వాటిని మన స్కిన్లో ఇంజెక్ట్ చేయటం వలన ఈ స్ట్రక్చరల్ ఫ్యాట్ ఏమో వాల్యూమ్ యాడ్ చేస్తుంది. దెన్ మైక్రో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ మైనర్ ఇర్రెగ్యులారిటీస్ కరెక్ట్ చేస్తుంది. సర్ఫేస్ ట్రీట్మెంట్కి నానో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇస్ వండర్ఫుల్. ఈ డింపుల్స్ అనేవి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అవి కూడా పెట్టడం తీసేయడం 2 సాధ్యమే అంటారా నవ్వినప్పుడు? డింపుల్ క్రియేషన్ ఈజ్ బేసికలీ వెరీ సింపుల్ లోకల్ అనెస్థీషియా సర్జికల్ ప్రొసీజర్. ఆ డింపుల్ క్రియేషన్ క్వైట్ న్యాచురల్గా చేయటం అనేది బాగా డిఫికల్ట్. ఓకే. సో ప్రొసీజర్ సింపుల్. ఒకసారి వీ గెట్ లాట్స్ ఆఫ్ పేషెంట్స్ హూ గాట్ ఇట్ ఎల్స్వేర్, అంటే ఎక్కడో చేసి నాకు డింపుల్ నచ్చలేదని వస్తారు, అంటే ఇట్ లుక్స్ అన్యాచురల్. రివర్సింగ్ ఈజ్ ఆల్సో ఈజియర్. ఓకేనండి డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు, అసలు బ్యూటీని ఎలా కాన్ఫిడెంట్గా మెయింటైన్ చేసుకోవచ్చు, ఎంతవరకు వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ముందు నుంచి అలర్ట్గా ఉండడం వల్ల ఏజ్తో పాటు వచ్చే చేంజెస్ని ఎంతవరకు అవాయిడ్ చేయగలరు, ఎప్పుడు కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ రోల్ ఉంటుంది అండ్ కాస్మెటిక్ సర్జన్ రోలు ఎలాగా ఉంటుంది, అండ్ అంటే ఏజ్తో పాటు వచ్చే చేంజెస్తో పాటు పుట్టుకతో వచ్చే లోపాలని కరెక్ట్ చేయడానికి మీలాంటి సర్జన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎలాంటి ఉంటుంది, అది ఒక సీనియర్ మోస్ట్ సర్జన్ అప్రోచ్ అయితే ఎలాంటి రిజల్ట్స్ పొందవచ్చో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ కేర్. నమస్తే.